అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం మారేపల్లిలో ఆలయ భూముల కబ్జా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవాదాయ శాఖ భూములను ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారుల అండదండలతోనే అక్రమంగా ఆలయ భూములు ఆక్రమించారని చెబుతున్నారు. ఇక రామాలయానికి విరాళంగా ఇచ్చిన భూములు కబ్జాకు గురవుతున్నాయని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. 2023లోని పబ్లిక్ పిటిషన్ మీద మనం ఈ ల్యాండ్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ అన్నీ కూడా తీసుకుని రెవెన్యూ రికార్డ్స్ అలాగే రీసర్వేకి అటెండ్ అవ్వడం అలాగే 43 రిజిస్టర్ తయారు చేయడం అన్నీ కూడా చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ఖాళీ చేయమని ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ వాళ్ళు ఈ అగ్రో ఫార్మ్స్ కవిత అగ్రో ఫార్మ్స్ వాళ్ళు పూర్వం కొనుక్కోవడం జరిగిందండి. అంటే మనం అప్పటికి ఇంకా అది రిస్ట్రిక్ట్ చేయలేదు, అంటే రిస్ట్రిక్షన్ అనేది 2023 ముందుకే జరిగింది. దాని ముందు ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోయింది అనమాట. ఆ తర్వాత మనం అన్ని వెలికి తీసి అన్ని రెవెన్యూ రికార్డ్స్ అన్ని తీసుకుని రికార్డెడ్గా అన్నీ చేసిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది, హైకోర్టులో. ఇప్పుడు హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఈ మొక్కలు అనేవి పూర్వం ఉన్నాయండి, కొద్దిగా చిన్న చిన్న మొలకల్లా ఉండేవి, అవి ఇప్పుడు పెద్దవైనాయి. ఎందుకంటే ఒక 6 yearsకి ఈ ఫలసాయం అనేది పెద్దదవుతుంది కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ పెద్ద రావడం తర్వాత కటింగ్ చేయడం అనేది పర్మిషన్ అయితే కోర్టు నుంచి వాళ్ళు తెచ్చుకోవాలి సార్. దేవరాపల్లి మండలం మారేపల్లి రెవెన్యూలోని సర్వే నెంబర్ 115లో 23 ఎకరాల 15 సెంట్లు మారేపల్లి శ్రీరాముల వారి దేవస్థానం పేరు మీద ఈ భూమి అనేటువంటిది ఉంది. మొదట ఈ భూమి ఆయనకు కవిత అగ్రిఫామ్ యాజమాన్యం కొనుగోలు చేసినప్పటి నుండి ఇది ఎండోమెంట్ ల్యాండ్, ఇందులో ఎటువంటి ఫలసాయం వేయొద్దని చెప్పేసి మేము ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. ఆయన ఇందులో తోటలు వేస్తూనే ఉన్నాడు. దీని మీద మేము చేసినటువంటి ఫిర్యాదులకి పోరాటానికి ఎండోమెంటు రాష్ట్ర కమిషనర్ స్పందించి ఈ భూముల అమ్మకాలు కొనుగోలు సెలవు, పూర్తిగా ఇది ఎండోమెంట్ ల్యాండ్ కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరో దీన్ని భూమిలోకి వెళ్ళొద్దని చెప్పేసి ఆయన ఒక ఆర్డర్ వేయటువంటి జరిగింది. దీంతో ఎండోమెంట్ అధికారులు ఈ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళ స్వాధీనంలో ఈ భూములన్నీ ఉన్నాయి. అయితే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కొనుక్కున్నటువంటి కవిత అగ్రిఫామ్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టులో కేసు వేసుకోవడం అటువంటిది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో కేసు అటువంటిది నడుస్తూ ఉంది ట్రిబ్యునల్లోని. దీని మీద ఎండోమెంట్ వాళ్ళు కూడా పిల్లేసి ఈ రైట్ కి బులెటిన్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.